కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్తే కనుక నేను ఈ టైంలో ఇలా అనకూడదత్తమ్మా, కానీ పాపి చిరాయువు అని అంటారు కదా, అన్ని పాపాలు చేసిన మహాలక్ష్మి అత్తయ్య అంత తొందరగా ఎలా చనిపోతుంది అని సీత అనగానే, ఎవరి తలరాతను ఎవరు చెప్పగలరు సీత అని సుమతి అంటుంది. ఇది మహాలక్ష్మి అత్తయ్య తలరాతలా అనిపించడం లేదు అత్తయ్య, ఇది మహాలక్ష్మి అత్తయ్య రాసుకున్న స్క్రిప్టులా అనిపిస్తోంది అని సీత అంటుంది. అసలు నీ అనుమానం ఏంటి సీత అని సుమతి అనగానే, అదే జరిగిన ఒకదాని వెనుక ఒకటి జరిగిన సంఘటనలను బట్టి నాకు అనుమానం ఎక్కువ అవుతుందత్తమ్మా. అసలు బెంగళూరులో ఏ పని లేకపోయినా మహాలక్ష్మి అత్తయ్య పని ఉంది అని బయలుదేరడం, వెళ్లే ముందు మహాలక్ష్మి అత్తయ్య మీ దగ్గరికొచ్చి ప్రేమగా మాట్లాడడం, ఆ తర్వాత తనకు యాక్సిడెంట్ అవ్వడం, ఆ తర్వాత త్రిలోక్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పి హడావిడి చేయడం, నువ్వు మహాలక్ష్మి అత్తయ్య గొడవపడిన వీడియోని అర్చన అత్తయ్య అందరికీ చూపించడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్లాన్లా అనిపించడం లేదా? మహాలక్ష్మి అత్తయ్య కావాలని చేస్తున్న కుట్రలా అనిపించడం లేదా అని సీత అనగానే, చనిపోయిన వాళ్ళ గురించి అలా చెడుగా మాట్లాడకూడదు సీత. ఆవిడ చనిపోలేదు, ఎక్కడో ఒక దగ్గర బతికే ఉంటుందని నా నమ్మకం అత్తయ్య అని సీత అనగానే, తను ఎక్కడైనా బతికే ఉంటే నాకు సంతోషమే. మహాలక్ష్మి ఎంత చెడ్డదైనా తను అర్ధాంతరంగా చనిపోవాలని నేను ఏ రోజూ కోరుకోలేదు సీత. మహాలక్ష్మి కారు అదుపు తప్పడం, అందులోనే మహాలక్ష్మి ఉంది అని చెప్పడం ప్రత్యక్ష సాక్షిగా చూసిన మీ నాన్నే కదా చెప్తున్నారు. అలాంటప్పుడు మహాలక్ష్మి చనిపోయిందని, ఆ కారులోనే ఉందని మనం అందరం అనుకోవాలి కదా సీత. పైగా ఆ సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి నమ్మిన బంటు, అలాంటి వాడే మహాలక్ష్మి చనిపోయింది అని చెప్పినప్పుడు మనం కూడా నమ్మాలి కదా సీత అని సుమతి అనగానే, ఈ మాట నాతో అంటే అన్నావు సీత, కానీ రామ్తోనో మీ మామయ్య గారితోనో అనకు. అసలే వాళ్ళు మహాలక్ష్మి పోయింది అని బాధపడుతున్నారు. నువ్వు ఒకవేళ వాళ్ళ ముందల ఇలా మాట్లాడితే వాళ్ళు నీ గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది. మహాలక్ష్మి చేయించిన యాక్సిడెంట్ లో నేను ఎలాగో అలా బయటపడ్డాను, అలాగే ఇప్పుడు మహాలక్ష్మికి జరిగిన యాక్సిడెంట్ వల్ల కూడా మహాలక్ష్మి ఎక్కడో అక్కడ బతికే ఉంటే సంతోషమే. అలా కాలేదు అంటే ఈ ఇంటిని, ఈ ఇంటి మనుషులని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది సీత. ఆ విషయం గురించి మాత్రమే నువ్వు ఆలోచించు అని చెప్పేసి సుమతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేను మహాలక్ష్మి అత్తయ్య బతికే ఉంది అని చెప్తుంటే, తను ఇదంతా నాటకమే ఆడుతుంది అని చెప్తుంటే ఎవ్వరూ కూడా నమ్మట్లేదు. కానీ తను బతికే ఉందని నా మనసు బలంగా నమ్ముతుంది. ఒకవేళ తను బతికే ఉంటే అసలు ఎక్కడుంది అని సీత ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మహర్షి ఆయుర్వేద ఆశ్రమం అని ముందు బోర్డు చూపిస్తారు. ఆ తర్వాత మహాలక్ష్మి స్పృహ లేకుండా ఒక మంచం మీద పడుకొని ఉంటుంది. తన నుదిటి మీద కట్టు ఉంటుంది, పైన నూనె డ్రాప్ డ్రాప్ గా పడుతూ ఉంటుంది. తరువాత అక్కడికి గురూజీ వస్తారు. అక్కడ పనిచేసే ఆమెడని పిలుస్తాడు. కాంతమ్మ, ఈవిడ స్పృహలోకి వచ్చిందా అని అడుగుతారు. ఇంకా లేదండి అని చెప్తుంది ఆమె. అప్పుడు మహర్షి అక్కడికి వచ్చేసి మహాలక్ష్మిని చెక్ చేస్తాడు. చెయ్యి పట్టుకొని చెక్ చేసి, ఈవిడ ఎవరో పెద్దింటావిడలా ఉంది, లోయలో గాయాలతో ఏదో ప్రమాదం జరిగి పడిపోయినట్టుంది. అదృష్టం బాగుండి తను ప్రాణాలతో మన కంటపడింది. తను స్పృహలోకి వచ్చిన తర్వాత తన వాళ్ళు ఎవరో తెలుసుకొని అక్కడికి పంపించేసేయాలి. అప్పటి వరకు తన గాయాలు నయమవ్వడానికి చికిత్సను కొనసాగించండి అని స్వామీజీ అనగానే, అలాగే గురూజీ అని చెప్పేసి అక్కడ పనిచేసే ఆమె అంటుంది. ఇంతలో పక్కన ఉన్న ఒక శిష్యుడు, ఈవిడ గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిదేమో గురువు గారు అని అడుగుతాడు. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఆవిడ స్పృహలోనే లేదు కదా, కాబట్టి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి అంతవరకు చికిత్స చేసి స్పృహలోకి వచ్చాక వివరాలు తీసుకుని తనను వాళ్ళింటికే డైరెక్ట్ గా పంపించేద్దాం అని గురూజీ అంటాడు. నెక్స్ట్ సీన్ లో హాల్లో జన కూర్చొని మహాలక్ష్మి ఫోటోని, సుమతి ఫోటోని, ఇద్దరి ఫోటోలకి పూలదండలు వేసి మరి వాళ్ళని చూసుకుంటూ అలాగే దిగాలుగా కూర్చో ఉంటాడు. అంతలోనే అక్కడికి సీతా సుమతి వస్తారు. జనాను అలా చూసి వాళ్ళిద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. మహాలక్ష్మి ఏమైందో ఇంతవరకు తెలియనే లేదు. అందరూ అనుకున్నట్టు తను చనిపోయిందో, లేక నువ్వు అనుమానిస్తున్నట్టు తను ఎక్కడైనా బతికే ఉందో ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని సుమతి అనగానే, సీత బాధపడుతూ సుమతి వైపే చూస్తూ ఉంటుంది.
మహాలక్ష్మి ఏమైందో తెలియకపోవడం వల్ల మీ మామయ్య గారు రోజు రోజుకి డల్ అయిపోతున్నారు సీత. ఆయనను అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని సుమతి అనగానే, మామయ్య గారు అలా కుంగిపోకుండా ఉండే బాధ్యత నీ మీదే ఉందత్తయ్యా. మామయ్య గారిని నువ్వే దారిలోకి తీసుకురావాలి అని సీత అనగాని, నేనా అని సుమతి షాక్ అవుతుంది. అవునత్తమ్మా, ఒకసారి నువ్వే అన్నావు కారణం లేకుండా ఏదీ కూడా జరగదు అని. మహాలక్ష్మి అత్తయ్య సడన్ గా ఇలా కనిపించకపోవడం వెనకాల కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా అత్తమ్మ. అసలే మహాలక్ష్మి అత్తయ్య అందరి ముందలా మిమ్మల్ని అత్తయ్య అని పిలవకూడదు అని నాతో మాట తీసుకుంది. మీరే మా సుమతి అత్తమ్మ అని నిరూపించే అవకాశం నాకు లేకుండా చేసేసింది. కానీ కథ ఇలా మలుపు తిరుగుతుంది అని మనమెవ్వరమూ కూడా ఊహించలేదు కదా అత్తమ్మ. ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య లేకపోయినా సరే తనకు నేనిచ్చిన మాట కోసం నోరు మూసుకుని ఉండాల్సొస్తుందత్తమ్మా. కానీ మీరే ఇప్పుడు చొరవ తీసుకోవాలి, ఎందుకంటే ఇది దేవుడు మీకిచ్చిన ఒక అవకాశం అని సీత అనగానే, లేదు సీత, మహాలక్ష్మి ఉన్నప్పుడు నేను అలా పోరాడితే ఒక అర్థం ఉంటుంది, అంతేకాని మహాలక్ష్మి లేనప్పుడు నేను పోరాడితే అవకాశవాదినవుతాను, స్వార్థపరురాలనవుతాను కదా అని సుమతి అనగానే, స్వార్థం, అవకాశం మహాలక్ష్మి అత్తయ్య మీది మంచితనం. తన స్వార్థం కోసం మామయ్య పక్క నుండి మిమ్మల్ని తప్పించి ఆ అవకాశాన్ని తను తీసుకుని భార్యగా స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ అవకాశం మీకు దేవుడే ఇచ్చాడనుకోండి అత్తమ్మా. మీ స్థానంలోకి మీరు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించండి అత్తమ్మా అని సీత అనగానే, నేను మహాలక్ష్మిలా ఆలోచించలేను సీత. అసలు మహాలక్ష్మి మంచిదై కుటుంబాన్ని బాగా చూసుకుని ఉంటే నేనసలు తిరిగి ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు. కానీ ఏదేమైనా మహాలక్ష్మి చనిపోయింది అన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు కొంత సమయం కూడా కావాలి సీత అని సుమతి అనగానే, సరే అత్తమ్మ, బాగా ఆలోచించుకోండి, ముందు ముందు ఇంకా ఏం జరగబోతుందో ఏమో చూద్దాం అని సీత అంటూ ఉంటుంది. అంతలోనే ఇంటికి ఆఫీస్ నుంచి ఇద్దరు స్టాఫ్ వచ్చేసి జనాని, గుడ్ మార్నింగ్ సార్, అసలు ఎలా ఉన్నారు సార్? మహాలక్ష్మి మేడం చనిపోవడంతో ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా దిగాలు పడిపోయారు సార్. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి సార్, మేడం వెళ్లిపోవడం వల్ల టెండర్ ఫైల్స్ అన్ని పెండింగ్ లో ఉండిపోయాయి సార్, చాలా వర్క్ కూడా ఆగిపోయింది సార్, మీరొక్కసారి వచ్చి చూస్తే అని వర్కర్స్ అంటూ ఉండగానే, నేనైతే ఇప్పుడు ఏ పని చేసే పరిస్థితిలో లేను అని జన అనగానే, మీ పరిస్థితి మాకు అర్థమవుతుంది సార్, కానీ ఇది ఖచ్చితంగా జరగాల్సిన పని సార్ అని వర్కర్స్ అనగానే, రామ్, గిరి, చలపతి, అర్చన అని అంటూ జన అందర్నీ కూడా హాల్లోకి పిలుస్తాడు. ఆఫీస్ ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయంట, కాస్త మీరు చూసుకోండి అని గిరితో అనగానే, సారీ అన్నయ్య, నాకు ఆఫీస్ వర్క్ మీద అర్చనకు కూడా అంత నాలెడ్జ్ లేదన్నయ్య. అవును బావగారు, ఎప్పుడూ మహా చెప్పింది చేయడం తప్ప సొంతంగా మేము ఏ నిర్ణయాలు తీసుకోలేదు అని అర్చన అంటుంది. నన్నైతే ఆఫీస్లో అటెండర్ గానే చూశారు తప్ప అంతకంటే పెద్ద పని నాకు ఎప్పుడూ ఇవ్వలేదు కదా బావా అని చలపతి బాధ వెళ్లబుచ్చుతాడు. నువ్వు చూసుకోగలవా రామ్ అని జనార్దన్ అడగగానే, నేను కొంతవరకైతే మేనేజ్ చేయగలను డాడీ, కానీ మీరు లేకుండా కంపెనీ మొత్తం బాధ్యతలు నేనే చూసుకోవాలి అంటే చెయ్యలేనేమో అనేసి రామ్ కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. మీరే అలా అంటే ఎలా సార్? మీరు లేకుండా మేం మాత్రం ఏం చేస్తాం చెప్పండి, మీరే ఏదో ఒక దారి చూపించండి సార్ అని వర్కర్స్ రిక్వెస్ట్ చేస్తారు. ఇంతలో సీత అక్కడికి వచ్చి, నేను చెప్తాను అని గట్టిగా అనేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తారు. కంపెనీని నువ్వేమన్నా నడిపిస్తావా సీత అని అర్చన అనగానే, నేను కాదు, విద్యాదేవి టీచర్ నడిపిస్తారు అని సీత అనగానే, అసలు ఆఫీస్ గురించి ఆమెకేం తెలుసని అని గిరి వెటకారంగా అడిగేసరికి, విద్యాదేవి టీచర్ చదువుకున్నావిడ, ఇలాంటి బిజినెస్లన్నింటి మీద ఎంతో గ్రిప్ ఉన్న మనిషి అని సీత అనగానే, బిజినెస్ అంటే డాన్స్ చేయడం కాదు సీత, ఒక కంపెనీని నడపడం అంటే అంత ఈజీ కాదు అని అర్చన అనగానే, విద్యాదేవి టీచర్ ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేస్తారు అని చలపతి సపోర్ట్ చేస్తాడు. ఆవిడపై సుమతి వదినని చంపిన కేసుంది, మహా వదినను యాక్సిడెంట్ చేసిన ఆరోపణ కూడా ఉంది. అలాంటావిడని నమ్మి కంపెనీ బాధ్యతలను ఆవిడ చేతిలో ఎలా పెడతాం అని గిరి అనగానే, అవన్నీ ఆరోపణలు మాత్రమే చిన్న మామయ్య, నిజాలు కాదు. విద్యాదేవి టీచర్ ఎప్పుడూ కూడా మన ఇంటి మనిషిలా, మన మంచి కోరే మనిషిలాగానే ప్రవర్తించారు. టీచర్ గారికి రామ్మామ ఎలాగో తోడుంటాడు కదా, వాళ్లతో పాటు నేను కూడా తోడుంటాను అని సీత అనగానే,
మీ ముగ్గురు కలిసి కంపెనీని ఉద్ధరిస్తారా అని అర్చన అనగానే మా వల్లే కానిది మీ వల్ల ఏమవుతుంది అని గిరి వెటకారంగా అంటాడు. నీ దగ్గర ఇంకేమైనా ఆప్షన్ ఉందా గిరి అని జన అడగగానే అంటే అన్నయ్య అది అని తడబడుతూ గిరి అంటూ ఉంటే మీ వల్ల కాదు అని చెప్పేస్తున్నారు. అదేదో విద్యాదేవి టీచర్తో కలిసి రామ్ సీత కలిసి పనిచేసి ఏదో తీసుకొస్తాము అని చెప్తూ ఉంటే మీరు అడ్డుపడుతున్నారేంటి? మీ దగ్గర ఇంకేదైనా ఆప్షన్ ఉంటే సరే చెప్పండి అని జన అడగగానే అంటే బావగారు అది అని అర్చన తడబడుతూ ఉండగానే నాకు సీత చెప్పిన ఆప్షన్ నచ్చింది. మీ వల్ల కాదు అని మీరు ఒప్పేసుకున్న తర్వాత ఇంకా ఆ స్థానంలో ఎవరుంటే మీకేంటి అని జన చెప్పేసి సీత నీకు నచ్చినట్టే చెయ్యి సీత అని చెప్పేసి విద్యాదేవి గారు మీరు కూడా సీత చెప్పినట్టే కాస్త నడుచుకోండి అని జన చెప్తాడు. ఒక ఎగ్జిక్యూటివ్ ని పెట్టుకుంటే మంచిదేమో నాన్న అని రామనగానే బయటి వాళ్ళని నమ్మలేం మామా, మన ఫ్యామిలీ విషయాలను కాస్త దృష్టిలో పెట్టుకో అని సీత అంటుంది. సీత చెప్పినట్టే చెయ్యి నువ్వు కూడా రామ్ అనేసి జనార్దన్ చెప్పేసి ఆఫీస్ వాళ్ళకి కూడా సరే రేపటి నుంచి వీళ్ళందరూ కూడా ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు, ఇక మీరు వెళ్ళండి అని అనగానే వాళ్ళక్కడి నుంచి వెళ్లిపోతారు. స్టోరీలో మరో ట్విస్ట్ స్టార్ట్ అయింది, చూద్దాం ఏం జరుగుతుందో అని చలపతి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సీతారాం సుమతి ముగ్గురు కూడా ఆఫీస్ కి వచ్చేస్తారు. సీతారాం ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతారు. సుమతి మాత్రం డోర్ దగ్గర నిలబడి ఆఫీస్ ని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇది నేను స్థాపించిన సామ్రాజ్యం, మొక్కగా దీన్ని స్థాపించి వృక్షంలా మార్చగలిగాను. మహాలక్ష్మి అడ్డదారిలో ఆక్రమించుకుంది, ఇంతకాలానికి మళ్ళా నేను తిరిగి వచ్చాను అని సుమతి ఆలోచిస్తూ ఉండగానే ఏంటి సుమతి మేడం ఆలోచిస్తున్నారు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని సీత అనగానే సుమతి లోపలికి వస్తుంది. మేనేజర్ సుమతికి ఫ్లవర్ బుకేని తెచ్చి ఇస్తాడు. అటెన్షన్ ఎవ్రీబడి, ఈవిడ సుమతి గారు కాదు విద్యాదేవి గారు, తను మన కంపెనీ న్యూ ఇన్ఛార్జ్. ఇక నుంచి మా పిన్ని మహాలక్ష్మి గారు చూసుకునే పనులన్నీ కూడా ఈ విద్యాదేవి గారే చూసుకుంటారు అని రామనగానే వెల్కమ్ మేడం అని ఆఫీస్ స్టాఫ్ అంటారు. సుమతి థ్యాంక్ యూ చెప్తుంది. చూడండి మహాలక్ష్మి గారు ఎంతో, ఈవిడ కూడా మీకు అంతే. తనకి ఎంత గౌరవం ఇచ్చేవారో ఈవిడకి కూడా మీరు అంతే గౌరవం ఇవ్వాలి. ఎవరైనా తక్కువ చేసి చూశారో వాళ్ళని వెంటనే డిస్మిస్ చేసి పడేస్తాను అని సీత అనగానే ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ అందరూ ఒకరి మొకారు ఒకరు చూసుకుంటూ ఉంటారు. కంగారు పడకండి, తను ఏదో సరదాకు అంటుంది. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు. అందరం కూడా కష్టపడి పనిచేసి కంపెనీని వృద్ధిలోకి తీసుకొద్దాం. కంపెనీ లాభాలలో కూడా మీ అందరికీ వాటాలు ఉంటాయి. మీ శాలరీలు బోనస్లు కూడా పెరుగుతాయి. ఇక మీ ఆరోగ్యం మీ పిల్లల చదువుల గురించి కూడా కంపెనీ శ్రద్ధ తీసుకుంటుంది. మనమందరం కలిసి ఒక ఫ్యామిలీలా ఉందాం అని సుమతి అనగానే ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా క్లాప్స్ కొడతారు. మీరు విద్యాదేవి గారు అని రామ్ సార్ చెప్తున్నారు, కానీ మాకైతే మీలో సుమతి మేడమే కనిపిస్తున్నారు మేడం అని ఒక స్టాఫ్ లేడీ అనగానే అవును మేడం, ఆవిడ కూడా మమ్మల్ని అందరినీ మీలాగా చూసుకునేవారు, మీలాగే మాట్లాడేవారు, మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులుగా గౌరవించేవారు అని మేనేజర్ కూడా సపోర్ట్ చేస్తాడు. మీతో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అందరం కష్టపడి పనిచేద్దాం, కుటుంబం లాంటి మన కంపెనీని పైకి తీసుకొద్దాం అని సుమతి అనగానే అలాగే మేడం, తప్పకుండా మేడం, థ్యాంక్ యూ మేడం అని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మెంబర్ అందరూ కూడా ఒకే కంఠంతో అంటారు. సీత చెప్పినట్టు ఈవిడ్లో ఏదో శక్తి ఉండనే ఉంది. అందుకే ఆఫీస్కి రాగానే అందరికీ కూడా మా అమ్మని గుర్తు చేసింది. ఈవిడ్ని ఆఫీస్కి తీసుకుని వచ్చి సీత మంచి పనే చేసింది అని రామ్ తనలో తాను అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి మామ ఆలోచిస్తున్నావు అని సీత అనగానే ఏమీ లేదు, ఆవిడకి మా పిన్ని కుర్చీని చూపించు అని రామ్ అంటాడు. ఏంటి మీ పిన్ని కుర్చీలోనా అని సీత డౌట్ గా అడిగేసరికి అవును, తను మా పిన్ని స్థానంలోనే కదా వచ్చింది అని రామ్ అనగానే ఆవిడ స్థానంలోకే మీ పిన్ని వచ్చింది అని సీత మనసులో అనుకొని రండి మేడం రండి అంటూ సుమతిని తీసుకుని వెళ్తుంది. రండి మేడం రండి, ఇదిగోండి ఇదే మీ క్యాబిన్, ఇదే మీ చైర్, కూర్చోండి అని సీత అనగానే సుమతి తన్మయత్వంతో చైర్ని ముట్టుకొని తదేకంగా చూసుకుని ఆఫీస్నంతా కూడా కళ్ళారా ఒకసారి ఆనందంగా చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు, ఇది ఇంతకుముందు మా మహాలక్ష్మి అత్తయ్య చైర్, అంతకుముందు మా సుమతి అత్తమ్మది.
అంటే మీది, మీ స్థానం మళ్ళీ మీకు తిరిగి వచ్చేసింది అని ఆనందంగా సీత అనేసరికి సుమతి ప్రేమగా సీత దగ్గరికి వచ్చి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటత్తమ్మా, ఎందుకా కన్నీళ్లు అని సీత కంగారుగా అడిగేసరికి ఇవి కన్నీళ్లు కాదే, ఆనంద బాష్పాలు. నువ్వు చాలా గ్రేట్ సీత, నా కోసం నువ్వు ఎంతో ఫైట్ చేశావు. నా వల్ల నీ కాపురానికి ముప్పు వస్తుంది అని తెలిసినా కూడా నువ్వు లెక్క చేయలేదు. నీకు చేతులెత్తి దండం పెట్టాలే అని సుమతి జోడించి దండం పెడుతూ ఉంటే, ఏంటత్తమ్మా ఇది, నేను నీకంటే గొప్పదాన్ని కాదు. ఒక ఇల్లు బాగుండాలి అంటే ఆ ఇంట్లో నీలాంటి అత్తలు, అమ్మలు, అమ్మమ్మలు ఉండాలి. మహాలక్ష్మి లాంటి స్వార్థపరురాలు కాదు. మహాలక్ష్మి అత్తయ్య వల్ల మన కుటుంబం, ఇటు కంపెనీ రెండు కూడా ఎన్నో కష్టాలు పడ్డాయి. మీరు ఈరోజు కంపెనీకి వచ్చి స్టాఫ్ తో మాట్లాడగానే వాళ్ళు మీ మాటలకి ఎంతో సంతోషపడ్డారు. మీరే సుమతి అత్తమ్మ అని అనుకుంటూ ఉన్నారు. కానీ మీరే సుమతి అత్తమ్మ అన్న నిజం ఎవరమూ కూడా చెప్పుకోలేకపోతున్నాం. మీరు చేసిన మంచే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందత్తమ్మా. కారణం లేకుండా ఏదీ జరగదు అని మీరన్న మాటని మీరు ఇప్పుడైనా నమ్ముతారా అని సీత అనగానే ఊ అని సుమతి తలాడిస్తూ ఉంటుంది. అయినా మీరు మాత్రం ఏమైనా తక్కువ చేశారా? రామ్మామ కోసం, ప్రీతి కోసం, ఈ మేనకోడలు సీత కోసం ఎన్ని చేశారు? మిమ్మల్ని కుర్చీదాకా తీసుకొచ్చినందుకే మీరు కన్నీళ్లు పెట్టేసుకుంటున్నారు. కానీ నేను ఇంకా మిమ్మల్ని మామయ్య దగ్గరి వరకు తీసుకుని వెళ్లి ఆయనకి భార్యగా చెయ్యాలి అనుకుంటున్నాను. ఎలాగో మహాలక్ష్మి అత్తయ్య చనిపోయింది కదా అని సీత అనగానే, మహాలక్ష్మి బతికే ఉందని నువ్వు డౌట్ పడుతున్నావు కదా సీత అని సుమతి అంటుంది. అయినా ఇలాంటి ఆనంద సమయంలో ఆవిడ గురించి ఎందుకులే అత్తమ్మా. సారీ, ఇప్పుడు మీరు ఈ ఆఫీస్కి మేడం కదా, మిమ్మల్ని మేడం అని పిలవాలి. చెప్పండి మేడం, మీకేం కావాలి? కాఫీ, టీ, జ్యూస్ అని చేతులు కట్టుకొని మరీ సీత అడుగుతూ ఉంటే సుమతి సీత చెవులను పిండుతూ, అల్లరి పిల్ల, నన్నే ఆట పట్టిస్తావా? అయినా నాకేమీ వద్దు, నీ మొగుడికి ఏం కావాలో ముందు అది చూసుకోపో అని అనగానే, అమ్మో అత్తమ్మా, నువ్వు ఎంత స్వార్థపరురాలివి, చాలా తెలివిగా నీ కొడుకుకి సేవలు చేయమని ఆర్డర్ ఇస్తున్నావు కదూ అని సీత అనగానే, అవునే, ఇంట్లో అయినా ఇక్కడైనా నేను నీ అత్తమ్మని, ముందు వెళ్లి నా కొడుకుని చూసుకోపో అని సుమతి అనగానే సీత పగలబడి నవ్వుతూ, అర్థమైందిలే అత్తమ్మా, ముందు నువ్వు చైర్లో కూర్చో అని చెప్పేసి సుమతిని తన చేతులతో తీసుకుని వెళ్లి చైర్లో కూర్చోబెడుతుంది. ఈ రోజు మిమ్మల్ని ఈ చైర్లో కూర్చోబెట్టాను, రేపు మామయ్య పక్కన భార్యగా నిలబెడతాను. ప్రస్తుతానికి అదే నా లక్ష్యం అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే సీరియల్ కూడా అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. Thank you so much friends. Bye bye.